నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ తో బాధపడుతున్నారా? అసలు దీనికి కారణాలు ఏంటి? ఫిస్టులా, ఫిజర్స్ అంటే ఏంటి? వీటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా లాభం లేకుండా పోతుందా? హోమియోపతితో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయా? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు పైల్స్ అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? ఓకే, యాక్చువల్గా పైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిస్ట్లా కానీ మూడు మన గ్యాస్ట్రిక్ ఎండ్ ప్రొడక్ట్స్లో ప్రాబ్లం వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి రావడానికి గల కారణాలు తీసుకుంటే మూడింటికైనా మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్. సో మలబద్ధకం అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికి తోడు ఒబెసిటీ కానీ అది కూడా ఒక మేజర్ రీజన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ పరంగా కూడా. సో నవేడేస్ ఈ ప్రాబ్లం చాలా పెరుగుతున్నాయి. సో కాన్స్టిపేషన్కి దారితీసే కండిషన్స్ ఏంది? ఇన్ జనరల్గా కామన్ ఫ్యాక్టర్గా తీసుకుంటే అందరికీ మనకు కామన్గా ఉండేది స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదొకటి ఉంటాయి. ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైట్, అంటే ఆన్ టైం మనం ప్రాపర్గా ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తున్నా, లేకుంటే వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకున్నా, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్ రెగ్యులర్గా ఉన్నా, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, ఇవి ఇన్ జనరల్గా మనకు అందరికీ సర్వసాధారణంగా ఉండే రీజన్స్. ఈ కామన్ ఫ్యాక్టర్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మలబద్ధకం రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉండి ప్రెషర్ వల్ల పైల్స్ రావడం, ఇన్ఫెక్షన్ వల్ల ఫిజర్ రావడం అండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఫిస్టులా రావడం అనేది మనం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు కొన్ని రకాల రీజన్స్, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, అది హైపోథెర్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ క్రానిక్ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మనకు సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో కనుక తీసుకుంటే ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి డయేరియా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ కంటిన్యూగా ఉన్నదనుకోండి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ లివర్ ఇష్యూస్, అంటే కొన్ని రకాల కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా, హెపటైటిస్ లాంటి సమస్యనే కావచ్చు, ఫ్యాటీ లివరే కావచ్చు. సో మనకు ఎండ్ ఆఫ్ ద రీజన్ మనకు కంప్లీట్గా డైజెషన్ కావడానికి ఎంజైమ్స్, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ డ్రమ్ చేయడానికి ఇక్కడ నుంచి మనకి ఎంజైమ్స్ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీథింగ్ దట్ మే లీడ్స్ టు లివర్ ఈజ్ అండర్ స్ట్రెస్ అయితే దానివల్ల మనకి ఇండైరెక్ట్గా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్, దానివల్ల మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఫిజర్ కూడా ఫిస్ట్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో ఇంకొక వన్ మోర్ రీజన్ కనుక తీసుకుంటే పైల్స్కి హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు మనం ప్రాపర్గా కంట్రోల్ చేయకుంటే సో వాళ్ళకి ఎక్కువగా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెడెంటరీ యాక్టివిటీస్ అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్, అంటే నథింగ్ బట్ సిట్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఆన్ ద రెక్టమ్ అవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి వెరికోసిటీ ఆఫ్ ద రెక్టమ్ వీన్స్ అవ్వడం వల్ల పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ అంటే పైల్స్ కొంచెం డేంజరస్ అవుతుంది పోను కాబట్టి స్టార్టింగ్లోనే గుర్తించడానికి ఏమైనా సిమ్టమ్స్ అనేవి ఉంటాయంటారు? సో డెఫినెట్గా ఇది మనకి గ్రెడేషన్ వైజ్ ఇనీషియల్గా అయితే చాలా మందికి మనకి క్రానిక్ కాన్స్టిపేషన్ రెగ్యులర్గా ఉంటాయి. మోర్ దెన్ 4 వీక్స్ని ఇట్ మే లీడ్స్ టు క్రానిక్ అంటాం. డే 1లో సడన్గా రాదు, బట్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంటే వాళ్ళకి సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మిగిలిన అన్ని సిమ్టమ్స్లో కానీ అన్ని రీజన్స్లో స్లోగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3 స్టేజెస్ ఉంటాయి మనకి పైల్స్కి. ఇనీషియల్గా ఎక్కువగా మనకి పేషెంట్ భయపడే సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్. సో మోషన్ వెళ్ళినప్పుడు సడన్గా మోషన్తో పాటు కాకుండా సపరేట్గా బ్లడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్లెస్, ప్యూర్లీ పెయిన్లెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే దేని వల్ల వస్తుందో అర్థం కాకుండా ఉండే కండిషన్ ఉంటుంది, ఎందుకంటే అది పెయిన్లెస్ ఉంటుంది కాబట్టి మోషన్ వెళ్ళినప్పుడు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. కొంతమందికి అదే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వీనస్ రప్చర్ వల్ల, కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ కండిషన్లో రావడం అనేది గమనిస్తాం. కొంతమంది ఓన్లీ స్పైసీ మసాలా ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం కాన్స్టిపేషన్ రావడం అండ్ ఈ బ్లీడింగ్ పర్ రెక్టమ్ రావడం అనేది గమనిస్తాం. సో అయినా కొంతమంది భయంతో కన్సల్ట్ అవుతారు, కొంతమంది భయంతో సిగ్గుతో కన్సల్ట్ అవ్వకుండా అది క్రానిసిటీ పెరిగే ఛాన్సెస్ ఉండడం వల్ల కొన్ని వీక్స్ అదే విధంగా రన్ అవుతుంటే గ్రేడ్ 2కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే పైల్ అనేది నథింగ్ బట్ వెరికోస్, వీల్ పైల్ అనేది మోషన్తో పాటు బయటకు రావడం అండ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి స్టార్టెడ్. సో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ రావడం, ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ఫుల్ కండిషన్ రావడం అని గమనిస్తుంటారు. పేషెంట్ మోషన్కి వెళ్ళాలంటే భయపడే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో పెయిన్ వస్తుందని చెప్తుంటారు. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ థర్డ్ స్టేజ్ ఓన్లీ కంప్లీట్గా మనకు బయటకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి పైల్ అనేది. సో వెరికోస్ అంటే 1 or 2 or more than 3, 4 ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రేప్ లైక్ బంచ్ లాగా ఉంటే వాళ్ళు దే కాంట్ సిట్, ప్రాపర్గా కూర్చోలేకపోతూ ఉంటారు, ప్రాపర్గా డే టు డే వర్క్ చేయలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ పర్ రెక్టమ్ కంటే పెయిన్ఫుల్ కండిషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో అంటే గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 స్టేజ్ కానీ కాన్స్టిపేషన్ స్టేజ్లో కానీ డైటరీ ఆస్పెక్ట్ కొద్దిగా ప్రాపర్గా తీసుకున్నా, గ్రేడ్ 1 రాకుండా ముందు ప్రాపర్గా తీసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా కూడా మనం చూసుకోవచ్చు, ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ గ్రేడ్ 1 కండిషన్లో గ్రేడ్ 2 కండిషన్లో కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ ప్యూర్లీ వితౌట్ ఎనీ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఉంటుంది కాబట్టి మోషన్ ప్రాపర్గా అవ్వడం, బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోవడం, వీనస్ ఎంగాజ్మెంట్ లేకుండా చేయడం, దాని ప్రెషర్ తగ్గించడం
దానికి తోడు పెయిన్ కూడా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండి కంప్లీట్గా సొల్యూషన్ పొందే అవకాశాలు ఉంటాయండి. అండ్ హోమియోలో అంటే పైల్స్కి మెయిన్గా ట్రీట్మెంట్లో అంటే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారా, లేదా అంటే జెండర్కి వేరియేషన్ ఉంటుందా? ఏ బేసిస్లో మీరు ట్రీట్మెంట్ అనేది అందిస్తారు? యాక్చువల్గా ఇప్పుడు పైల్స్ అనేది అందరికి కామన్ మెడిసిన్ అనేది ఉండదండి హోమియోపతిలో. దట్టు మనకి జీసీఎస్ మెథడ్లో పెట్టే మెడికేషన్ డెఫినెట్లీ పేషెంట్కి వచ్చిన రీజన్స్ మల్టిపుల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ పరంగా మెడిసిన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది దగ్గైనా, జలుబైనా, పైల్స్ అయినా, డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పేషెంట్ యొక్క మానసిక లక్షణాలు, కారణాలు అండ్ దానికి రావడానికి రీజన్స్ కూడా బేసిక్ తీసుకొని ఎంత క్రానిసిటీ ఉంది, ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యింది అండ్ అదర్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, అలాంటి టోటల్గా హోలిస్టిక్ అప్రోచ్ మెడికేషన్ మామూలు కేసు అని తీసుకోవడం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టు మెడిసిన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం అనేది సొల్యూషన్ విధానంలో ఉంటుంది. సో లివర్ ఇష్యూ అయితే లివర్ ప్రాబ్లం రెక్టిఫై చేయడం, ఐబీఎస్ అయితే ఐవీఎఫ్ రెక్టిఫై ఛాన్సెస్ ఉంటాయి. బాడీని ఇమ్యూనిటీ బూస్టింగ్ చేయడంతో పాటు సో ఎంగాజ్మెంట్ లేకుండా సిమ్టమాటికల్లీ అండ్ పెథలాజికల్లీ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా, రికరెన్స్ అనేది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వన్స్ చూస్ అవర్ సిస్టమ్ జీసీఎస్ మెథడ్లో కనుక మెడికేషన్ ఇస్తే అది మనకు హోమియోపతి ఇండస్ట్రీ అది మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ పార్ట్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళైతే ఏ విధంగా షుగర్ అయితే మానేయాలో, కార్బోహైడ్రేట్స్ డేట్ అవాయిడ్ చేయాలో, ఈ పైల్స్, ఫిజర్, ఫిస్ట్లా ఉన్న వాళ్ళు కూడా దే నీడ్ టు యూజ్ అంటే కొన్ని రకాల ఫైబ్రస్ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇది కొద్ది స్పైసీ మసాలా కొద్దిగా అవాయిడ్ చేస్తే ఫాస్ట్గా రికవరీతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శివ గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం గారితో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి మేడం. నాకు రెగ్యులర్ గా గ్యాస్ట్రిక్ ఉంటుంది మేడం. ఓకే, హోమియోపతికి వెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే అది నాకు సుబ్బులు అవుతుందో లేదు అని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నాను. దానివల్ల ఏంటంటే రెగ్యులర్ గా గ్యాస్ట్రిక్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడేస్తుంది. గ్యాస్ట్రిక్ అంటే ఏముంటుంది సార్? ఉంటుంది మేడం, పొట్టలోనే కడుపుబ్బరం ఉంటుందా? కోసం చెప్తుంది. గ్యాస్ట్రిక్ అంటే కడుపుబ్బరం ఉంటుందా? మోషన్ ఫ్రీగా రాదా? గ్యాస్ ఫార్మేషనా? తేన్పులు రావడమా? ఏమొస్తాయి? మలబద్ధకమా? గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఇది 2-3 సంవత్సరాల నుంచి ఉంటుంది మేడం. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వెల్డింగ్ వర్క్ చేస్తుంటానండి. థైరాయిడ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు ఉందా? డ్రింకింగ్ అంటే ఎప్పుడో ఒకసారి మేడం. స్మోకింగ్? ఓకే, మరి 2-3 years నుంచి ఏ మెడిసిన్స్ వాడారు? ఆల్రెడీ ఇండోస్కోప్ చేయించాం మేడం. ఇండోస్కోప్ చేయించాను మేడం. ఇండోస్కోప్ 2-3 సార్లు చేయించాను. చేయంటే ఏమో ఉండట్లేదు, నీకు అంతా నార్మల్ అని చెప్పి పంపిస్తున్నారు. కానీ అంత మెడిసిన్ వాడినా కూడా నాకు ఏది సెట్ అవ్వట్లేదు మేడం. ఓకే, అయితే మీది మ్యాక్సిమం ఐబీఎస్ అంటారండి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. సో మనకి ఓన్లీ సిమ్టమ్స్ కడుపుబ్బరం ఉండడం, స్టమక్ పెయిన్ ఉండడం, ఏదర్ కాన్స్టిపేషన్ రావడం, లేకపోతే తినగానే మోషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి అది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద 2-3 years అయినా కూడా మీరు ఓన్లీ ప్యాంటాప్స్ అంటే యాంటాసిడ్స్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం రెక్టిఫై కాదు. అండ్ ఎండోస్కోపీ కానీ, కొలోనోస్కోపీ కానీ, ఎనీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించడం అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం కంటిన్యూ అయితే ఉంటుంది. గ్యాసెస్ ఫార్మేషన్ ఎక్కువ అవడం, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల అండ్ ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల వస్తుందండి. సో మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. సో స్లగ్గిష్ మూమెంట్స్ ఆఫ్ ద గట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ రావడం, ఇండైజెషన్ అయ్యి గ్యాసెస్ ఫార్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలాంటి వారికి శాశ్వత పరిష్కారాలు ఉన్నాయని డెఫినెట్గా బౌల్ మూమెంట్స్ నార్మల్గా అవుతూ మోషన్ ఫ్రీగా అయిపోయి గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గిపోయి సో ఈ ప్రాబ్లంకి ఎండ్ ప్రోడక్ట్ లాగా పైల్స్, ఫిజర్, ఫిస్ట్లా రాకుండా కూడా మన మెడిసిన్ 100% డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. మీరు తీసుకున్న ఎండోస్కోపీ రిపోర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసుకుని నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఫిజర్స్, ఫిస్టులా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ రెండు ఎందుకు వస్తాయి అంటారు? సో రీజన్స్ అనేది మూడింటికి సిమిలర్గా, కాకపోతే సిమ్టమాటిక్ వైజ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజర్ ఈజ్ నథింగ్ బట్ వుండ్, మనకి రెక్టంలో వుండ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రిక్కింగ్ సెన్సేషన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్, స్ప్రింటర్ లైక్ సెన్సేషన్ అండ్ సూదులతో గుచ్చినట్టుగా సివియర్గా ఉంటుంది. ఇది బిఫోర్ గోయింగ్ టు ద మోషన్ నుంచి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కొన్ని గంటల వరకు కంటిన్యూగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పెయిన్ అనేది కంపేర్ టు పైల్స్ కంటే ఫిజర్ పెయిన్స్ కాంట్ బేర్. సో పేషెంట్ చాలా భయపడుతుంటారు మళ్ళీ మోషన్కి వెళ్ళాలా అనేది, అంత సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కొన్ని అవర్స్ స్టార్ట్స్ విత్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour నుంచి 3 hours, 4 hours, 10 hours, 12 hours కంటిన్యూగా పెయిన్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి మన దగ్గరికి. ఓన్లీ బ్లడ్ స్ట్రీక్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
వేరాస్ ఫిస్టులా అంటే కనుక పెరియానల్ యాబ్సెస్. సో రీజన్స్ మూడికి సేమ్ అయినా ఫిస్టులా రికరెంట్ ఫిస్టులా రావడానికి రీజన్ వన్ మోర్ థింగ్ యాడెడ్ అయితే కనుక డయాబెటీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సర్జరీ చేసుకున్నామని మళ్ళీ అగైన్ 6 monthsలో ఫామ్ అయిందండి ఫిస్టులా అంటారు థింగ్ బట్ పెరియానల్ యాబ్సెస్. ఇది ఇంటర్నల్గా ఓపెనింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డిశ్చార్జ్ రావడం, ఫీవర్ విత్ చిల్స్ కొంతమందికి వస్తాయి. ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఇన్ టు ద ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. సో పెయిన్ అన్బేరబుల్ ఉన్న డేంజరస్ సిచ్యువేషన్ ఫిస్టులా ఈజ్ ఆల్సో, ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్సో ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 4 o'clock 8 o'clock 9 o'clock మల్టిపుల్ పొజిషన్లో ఫిస్టులాస్ ఏర్పడితే దట్ ఈస్ వల్నరబుల్ కండిషన్, పేషెంట్ చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎనీ పేషెంట్ రికరెంట్గా వస్తున్నాయంటే అదేమైనా ఎనీ డయాబెటీస్ ఏమైనా ఉందని వీ హ్యావ్ టు రూల్ అవుట్. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈవెన్ దో సర్జరీ చేసినా ఇంటర్నల్గా ఉండి కాన్ బి హోల్, ఆ కెనాల్ అనేది హీల్ అవ్వదు. సో మెడికేషన్ ఇవ్వడం వల్లనే ఈ ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు సో ఇంటర్నల్ కెనాల్ హీల్ అయింది అనుకోండి, అప్పుడు ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు మల్లికార్జున్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో హలో మల్లికార్జున్ గారు చెప్పండి. మేడం, మీ టీవీ వాల్యూమ్ తగ్గించరా? 3 సంవత్సరాల నుండి అవుతున్నాయండి. ఓకే, ఫైల్స్ వస్తున్నాయి. మళ్ళీ మన మోషన్స్ బాత్రూమ్ లో కూర్చుంటే నొప్పి చూసినట్లయితుంది, బ్లడ్ బ్లీడింగ్ వస్తుంది. ఇట్లా కొన్ని టాబ్లెట్లు అంటే ఒక 10 రోజులు తగ్గుతుంది, మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? ఉస్మానియాలో చెక్ చేశాను కొంచెం బిజీగా, అప్పుడు మా ఫాదర్ చనిపోతే మళ్ళీ అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు కంటిన్యూ అదే అవుతుంది. మటన్ చికెన్ మసాలా ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు ఇదే అవుతుంటాయి. డ్రైవింగ్ ఎక్కువ చేస్తాను. ఓకే, డ్రైవింగ్ నాకు చాలా అవస్థ ఉంటుంది. మోషన్స్ మాకు బాత్రూమ్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని టాబ్లెట్లు వాడుతూ ఒకసారి ఒక వారం మంచిగా ఉంటుంది, మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుంటుంది. బాగా అవస్థ అవుతుంది అది. ఓకే ఓకే, కూర్చోడానికి అసలు అవస్థ అవుతుంది. లుంగి మీద అవస్థ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే అవస్థ అవుతుంది. ఇది క్రానిసిటీ అయిందండి. డెఫినెట్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి ఎంటర్ అవుతుంది. బ్లీడింగ్ పెరగటం కంటిన్యూ అవుతుంది. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది. అండ్ దట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్లీ కంటిన్యూ సిట్టింగ్ కాబట్టి అక్కడ ఉన్న రెక్టమ్ వీన్స్ ఎంగార్జ్మెంట్ అయిపోయి వెరికోసిటీ ఏర్పడి ఈ ప్రాబ్లం వస్తుంది. సో డెఫినెట్గా మీలాంటి కేసెస్కి 100% సొల్యూషన్ ఉంటుంది. రిపిటేషన్ లేకుండా ఇప్పుడు బ్లీడింగ్ పరెక్టమ్ ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ తగ్గించుకుంటూ మనం మెడిసిన్ ఇస్తాం. అండ్ గ్యాసెస్ ఫార్మేషన్ లేకుండా కాన్స్టిపేషన్ ఫ్రీ అవుతుంది కాబట్టి బ్లడ్ రాకుండా ఉండడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా ఉండే అవకాశం ఉంటాయి. కానీ కంటిన్యూస్ సిట్టింగ్ లాంటివి చేయకుండా కొద్దిపాటి ఎక్సర్సైజ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 15 minutes కానీ కొద్ది వాక్ కనుక చేస్తే ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ కనుక మెడికేషన్ వాడితే ఇటు డెఫినెట్గా తగ్గడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చండు. కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఏమంటే కనుక కొద్దిగా క్విట్ చేస్తేనే మంచిది. దానివల్ల కూడా ఇండైరెక్ట్ లివర్ ఈజ్ గోయింగ్ టు బి అప్సెట్. సో ప్రాపర్గా డైజెషన్ లేకుండా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొద్దిగా కంట్రోల్ పెట్టుకొని కనుక మెడికేషన్ వాడితే డెఫినెట్గా శాశ్వత పరిష్కారం పొందొచ్చండి. ఓకే మ్యామ్, అంటే అలోపతితో కంపేర్ చేస్తే ఈ పైల్స్కి కానీ ఫిషర్స్ ఫిస్టులా వీటన్నిటికీ హోమియోలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు? యాక్చువల్గా ట్రీట్మెంట్ ఈజ్ పెయిన్లెస్, దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దట్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్. దానికి తోడు మళ్ళీ రిపీటేషన్ అనేది ఉండదు. సో నాన్ సర్జికల్లీ ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇచ్చే మెడికేషన్ క్వాలిటీ వైజ్తో పాటు జీసీఎస్ మెథడ్లో నథింగ్ బట్ జెనెటిక్ కంట్రోల్ సిమ్లం ఇస్తాం కాబట్టి సో పైల్స్ అనేది ఎండ్ ప్రొడక్ట్ దాన్ని కట్ చేయడం అనేది కాదు, అది వచ్చిన రీజన్ కూడా మనకు రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాజ్ కూడా అంటే ఫ్రమ్ రూట్ నుంచి క్లియర్ అవుతుంది. అంటే డైజెషన్ ప్రాపర్గా అవ్వడం, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గడం, కాన్స్టిపేషన్ క్లియర్ అవ్వడం, అట్ ద సేమ్ టైం వాపు తగ్గిపోవడం, బ్లీడింగ్ తగ్గిపోవడం, పెయిన్ తగ్గిపోవడం ఇన్ కేస్ ఆఫ్ పైల్స్. అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం లివర్ ఈజ్ అబ్నార్మల్గా ఉన్నది, ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లివర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్కంట్రోల్ థైరాయిడ్ ఉన్నది, ప్రాపర్గా నార్మల్ కంట్రోల్ రేంజ్లోకి వచ్చిన కండిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫిజర్ రూపంలో కూడా అంతే. చాలామంది హోమియోపతి కూడా చాలా స్లోగా పనిచేస్తుంది, ఎందుకంటే నేను సర్జరీ చేయించుకుంటాను అంటారు. బట్ నో, షార్ట్ కట్ మెథడ్స్ అవసరం లేదు. ఇవ్వగానే పెయిన్ రిలీఫ్లో డెఫినెట్గా ఉంటుందండి. సో పెయిన్ తగ్గడంతో పాటు ఊండ్ అనేది కంప్లీట్గా హీల్ అవుతుంది. ఆ హీలింగ్కి కొంచెం టైం పట్టిన సొల్యూషన్ విధానంలో ఉంటుంది. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దానికి తోటి ఫిస్ట్లా కూడా అంతే. రికరెంట్ ఫిస్ట్లాస్ ఎవ్రీ 6 monthsకి 1 yearకి వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. ఈవెన్ దో సర్జరీ అయిపోయిందని మళ్ళీ రిపీట్ అవుతున్న కేసెస్. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ప్రిస్క్రిప్షన్తో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఎందుకంటే హీలింగ్ అనేది కాన్స్టిపేషన్ తగ్గించుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గి ఇంటర్నల్ కెనాల్ అనేది టోటల్గా హీల్ అవుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా, న్యూ ఫార్మేషన్ కాకుండా ఉన్నది డిశ్చార్జ్ తగ్గిపోయి కంప్లీట్గా డ్రై అయిపోయి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే మెడికేషన్ పెయిన్ కిల్లర్ రూపంలో, యాంటీబయాటిక్ రూపంలో, స్టిరాయిడ్ రూపంలో ఉండదు. సో ప్రాబ్లమ్ని ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సొల్యూషన్ విధానంలోనే ఉంటుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు రామ్మోహన్ గారు నాగర్ కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. హలో మేడం, మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు కొద్దిగా తిన్న తర్వాత కొద్దిగా
గొంతులో పులుపు అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత చాలా మేము మందులు వాడినా కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది. కొద్దిగా వెయిట్ కూడా తక్కువ అయింది. మరి దీన్ని ఎట్లా నివారించాలి? కొద్దిగా మాకు కొద్దిగా స్ట్రెస్ కూడా దాని వలన మానసిక ఆనందం ఉంటుంది. కొద్దిగా ఏమైనా ఎట్లా తగ్గించాలి? హోమియోపతిలో దీనికి ఎలా ఉంది నివారణ? ఓకే, మీకు ఏజ్ ఎంత సార్? మీ వయసు ఎంత? ఓకే, కరెక్ట్. మీకున్న సిమ్టమ్స్ గర్డ్ సిమ్టమ్స్ ఉన్నట్టున్నాయి సార్. సో దానివల్ల మన గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ సిండ్రోమ్ అంటాం. సో ఈ డిజార్డర్ వల్ల ఏమవుతుంది అంటే రిఫ్లెక్స్ అనేది మనం ఏది తీసుకున్నా మనకి ఎబో డౌన్వర్డ్స్ వన్ వే ప్రొసీజర్ ఉంటుంది. బట్ యాసిడ్ సెక్రెషన్స్ ఎక్సెసివ్ అవుతూ కవాటం నుంచి బయటకు రిఫ్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డ్యూ టు వాల్వులార్ వీక్నెస్ వల్ల. వీళ్ళకి ఎంత మెడిసిన్కేషన్ వాడినా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల తినకపోవడం, ప్రాపర్ డైజెషన్ కాకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం అనేది మనం ఎక్కువ గమనించిన, తిన్నది వంటబట్టకపోవడం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గర్డ్ అసోసియేట్ విత్ ఐబిఎస్ అంటే ఇంకా వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మీకు పరిష్కారం ఏంటంటే కొద్ది ఫుడ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్లో ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాపర్గా డైజెషన్ అయిపోయి ప్రెజర్ సిమ్టమ్స్ ఉండకుండా రిఫ్లెక్ట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా ఫుడ్ తీసుకోవడం అండ్ సెమీసాలిడ్ ఫుడ్ తీసుకోవడం, ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, స్లీప్ ప్రాపర్గా పెట్టుకోవడం అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే అవాయిడ్ చేయడం. ఇది మీ తరఫున చేయడం. సో హోమియోపతి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఎక్సెసివ్ అంటే మీకున్న స్ట్రెస్ కానీ యాంగ్జైటీ ఉంది అంటున్నారు కదా, ఆ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఆ వాల్వ్ అనేది వీక్నెస్ ఉంది కదా అది నార్మల్గా చేయడం అనేది జరుగుతుంది. సో మెడిసిన్ ద్వారా సో ఆ వీక్నెస్ నార్మల్గా అవడం వల్ల కవాటం అనేది కంప్లీట్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రిఫ్లెక్స్ అంటే యాసిడ్ అనేది బ్యాక్ రిటర్న్ అనేది వెళ్ళకుండా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్ డైజెషన్ అవుతుంది. తిన్న ఫుడ్ మీకు కంప్లీట్గా వంటబడుతుంది. సో తిన్నది ఇండైజెషన్ కాకుండా కంప్లీట్గా డైజెషన్ అయిపోయి వంటబడుతుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది ఆగిపోయి యూ విల్ పుట్ ఆన్ యువర్ వెయిట్. సో స్టెప్ వైజ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఒకసారి ఏజ్ చెప్పలేదు, క్లియర్ కట్టలేదు, వేరే అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా క్లియర్ కట్టలేదు కేసు. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడికేషన్ అండ్ ఎనీ రిపోర్ట్స్ ఏం చేయించినారో అవి చేయించుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది సార్. అండ్ పడుకునే ముందు కూడా 2 పిల్లోస్ పెట్టుకోండి. సో హై హెడ్ పెట్టుకొని గంట పడుకుని ఏంటంటే రిఫ్లెక్స్ కొద్దిగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొన్ని ప్రికాషన్ తీసుకుంటూ మెడికేషన్ వాడితే డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.